ఎంత మంచిది ఉండే బాట పంట అరటి పండ్లు పట్టుకొని పోతుంటే చేతులే గుంజుకొని పోయేది. కూరగాండ్లు ఆకిట్లో కూర్చొని పల్లెంలో అన్నం తింటుంటే ఇంకో దిక్కు కూర్చొని తినేది. అరే చెట్టెక్కి కొమ్మలు ఊపి మస్తు నవ్వు పుట్టించేది చెల్లె. దుఃఖన పోలు జర్రని తట్టేడిపోయింది చూసి ఏదన్నా ఎత్తుకొచ్చుకొని తినేది. అప్పుడప్పుడు మేము ఎట్లా చేస్తే గట్లనే చేసి కడుపుబ్బ నవ్విచ్చేది. పాపం కానరాని లోకాలకు పోయి మా మనసును బాధ పెట్టింది. దేవుడా దాని ఆత్మకు శాంతి చేకూరాలి దేవుడా. కొండెంగుల్లా కొండెంగ పానం పిడాత పోయింది. అయ్యో పేరుకేదో కొండెంగని తిట్టినట్టు అనిపిస్తున్నది గాని వికారాబాద్ జిల్లా దోమమండపోల గుండెలకు దోమలు కుట్టినట్టే అవుతున్నది ఈ కొండెంగ చచ్చిపోవడం వల్ల. అబ్బా ఎంత మంచి కొండెంగవే కొండెంగా, ఊకూకే మండల ఆఫీస్కు పోయినప్పుడల్లా కనిపించేదానివి కాదే కొండెంగా. ఆఫీసర్లు పనులు చేయకపోతే నీ మీదనే పెట్టినిచ్చేది కాదే కొండెంగా. పొద్దు మాపు తిప్పుకునే ఆఫీసర్లుంటే సర్ది కట్టుకొని వచ్చినప్పుడు నీకో ముద్ద పెట్టేది కాదే కొండెంగా. ఓ కొండెంగా మా కొండెంగా అని అనుకుంటా మస్తు బాధపడి మనిషికి చేసినట్టే దానం చేసిండ్రుల్లా. అగ చూడు మెడల దండేసి తలాపు గిలాసల బియ్యం పోసి ఊదిబత్తిలు ముట్టించిండ్రు, తువ్వాలలు భుజాలకు గప్పిండ్రు. ఈ కొండెంగా ఎప్పటికీ తహసీల్దార్ ఆఫీస్ బాజే తిరిగేది కాబట్టి దాని ఆత్మశాంతి కోసము అక్కడనే ఓ గోడ పక్కకు బొందం నవ్విర్రు. ఊళ్ళ నుంచి నలుగురు 4 దిక్కుల పట్టుకొని బొంద కాడికి ఎత్తుకొని పోయిర్రు. రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగది యమపాశం. మనిషిని తిప్పినట్టే బొంద చుట్టూ 3 సుట్లు తిప్పి మెల్లగా దాంట్లో పెట్టి గుడ్డ కప్పి కుంకుమలు చల్లి అందరు తలో చేతం అట్టేసిండ్రు. బొందను మొత్తం గుడిపినాక దండం పెట్టుకున్నారు. కానీ కొండెంగా నోసుక పుట్టింది అనుకోవాలి కదానుల్లా.